హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనము సింపుల్గా ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ఫ్రై అన్నంలోకి చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా కాసేపు తిప్పుకోవాలి. ఆనియన్స్ అనేటివి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వలన ఎగ్ ఫ్రై అనేది చూడడానికి కలర్ బాగుంటుంది మరియు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా కాసేపు ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి కొద్దిగా వచ్చాయి కదా. తర్వాత ఇందులో పగలగొట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్స్ని ఒక 5 తీసుకున్నానండి. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కొద్దిగా ఎక్కువ పెడతాయండి. వీటిని ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో గుడ్లు అనేవి కూడా కొద్దిగా మగ్గాయి కదా. తర్వాత ఇందులో రుచికి తగినట్టు సాల్టు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి మరియు కొద్దిగా గరం మసాలా మరియు కొద్దిగా చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా కాసేపు వేయించుకోవాలి. వీటన్నిటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వేయించుకోవాలండి. 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వేయించుకోవాలి. ఈ ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో ఇందులో కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును వేసుకున్న తర్వాత మరలా ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.